హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో అయితే మీకు కోర్స్ కరిక్యులమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే చాలామంది కోర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి అంటున్నారు. ఓకే. దాని గురించి నేను ఆల్రెడీ నా వెబ్‌సైట్‌లో అయితే ఇచ్చినాను క్లియర్‌గా. వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే మీకు స్క్రోల్ డౌన్ చేస్తే మీకు కోర్స్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్‌గా ఇక్కడైతే ఉంది. దాంతో పాటు ఇంకొకటేంది అంటే కోర్స్‌ని ఎలా బై చేయాలి అనేది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో, వెరీ సింపుల్ అండి. మీరు సింపుల్‌గా రెగ్యులర్ పైథాన్ అనే వెబ్‌సైట్‌కి ఓపెన్ చేసుకొని ఓకే. సో, మీరిక్కడ జస్ట్ లెట్ మీ స్టాప్ దిస్. సైన్ అప్, సైన్ ఇన్ అవ్వండి. సో, సైన్ అప్, సైన్ ఇన్ అయ్యే బదులు నేను కొన్ని శాంపుల్ వీడియోస్ ఇచ్చాను. సో, ఇక్కడ మీకు యువర్ డాష్‌బోర్డ్‌కెళ్తే లైక్ మీకు కొన్ని ఏమున్నాయంటే టోటల్‌గా ఇక్కడ 8 వీడియోస్ ఉన్నాయి. ఈ కంప్లీట్‌గా పైథాన్ బేసిక్స్ సంబంధించినయి. చాలామంది ఏమంటున్నారంటే ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇది శాంపిల్ వీడియోస్ అండి. ఇవి జస్ట్ శాంపిల్ వీడియోస్ ఏంది అంటే సో, వీటితో పాటు యాక్చువల్ ప్రాజెక్ట్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. కాకపోతే నేను బేసిక్స్ వరకు కంప్లీట్‌లీ ఫ్రీగా అలో చేసేసాను. ఒకవేళ మీరు కంప్లీట్ కోర్స్ చూడాలి అంటే, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అవ్వండి మీ డీటెయిల్స్‌తో. తర్వాత సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఒక మెంబర్‌షిప్ ఉంటుంది. సో, ఆ మెంబర్‌షిప్‌లోకెళ్ళి క్లిక్ చేస్తే మీకు అమౌంట్ ఉంటుంది. ఆఫ్‌కోర్స్ నేను మొత్తానికి కలిపి నేను 10,000నే చార్జ్ చేస్తున్నాను. అండ్ బై చేసుకోండి. బై చేసుకున్న తర్వాత సో, మీరు బై చేసుకున్నట్టు నాకొక స్క్రీన్‌షాట్ గాని పెట్టినట్టయితే, మీకు నేను ఒక సెపరేట్ యాక్సెస్ ఇస్తాను. అది ఏంది అంటే, అది ఫాస్ట్ ట్రాక్ యాక్సెస్ అన్నమాట. మీకు ఓకే. ఆఫ్టర్ మీకు యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఎలా ఉంటదో చూపిస్తాను చూడండి. సో, మీరు సైన్ ఇన్ అయిన తర్వాత మీకిక్కడ డాష్‌బోర్డ్ రెడీ అయిపోతది. ఇప్పుడు మీ డాష్‌బోర్డ్ ఓపెన్ చేస్తే మీకిక్కడ చూడండి ఇట్లా మారుద్ది. ఇప్పుడు ఈ డాష్‌బోర్డ్‌లో మీకొక బ్యాచ్ వీడియోస్ యాక్సెస్ ఇచ్చేస్తాను. ఇందాక మీరు చూసారు కదా! అవి వచ్చేసి ఇవే అన్నమాట. లైక్ 1-9 వరకు ఓన్లీ పైథాన్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఉంటాయి. అవన్నీ కంప్లీట్‌లీ ఫ్రీ మీరు చూసుకోవచ్చు. కానీ బాటమ్‌లోకొస్తే ఇవన్నీ కూడా. ఇక్కడి నుంచి ప్రాజెక్ట్ 1 ఎలా ఉంటుంది? ప్రాజెక్ట్ 2 ఎలా ఉంటుంది? అండ్ ప్రాజెక్ట్ 3 అండ్ ప్రాజెక్ట్ 4 ఇంకా 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి డైలీ 8-9 క్లాసెస్‌లో జరుగుతూ ఉన్నాయి. వాటిని యాడ్ చేస్తూ ఉన్నాను. సో, ఇన్ కేస్ అంటే చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. కోర్స్ కంటెంట్ వచ్చేసి సింపుల్ పైథాన్ ఓపెన్ చేసుకోండి. ఇదండి ఈ కోర్స్ ఉంది గదా! కోర్స్ కరిక్యులమ్ అనేసి ఇవి చూసుకోండి. ఓకేనా? ఈజీగా అర్థమవుతది. వీటితో పాటు మనము ఆల్రెడీ 5 ప్రాజెక్ట్స్ చెప్పుకుంటున్నాము. ఒకసారి డిస్కస్ చేసుకుందాం వాటి గురించి గూడా మనం. సో, బేసికల్‌గా ఎవరైనా సరే ఒక నాన్ ఐటీ నుంచి లేదంటే ఒక ఫ్రెషర్ గాని, లేదంటే జాబ్ షిఫ్ట్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ ఒక ఐటీలో కామన్‌గా ఉండేదేంది అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక డేటా స్టోరేజ్ సర్వీస్, ఎన్విరాన్మెంట్ లైక్ క్లౌడ్ సర్వీసెస్ లైక్ ఏడబ్ల్యూఎస్ లేదంటే అజ్యూర్ లేదంటే గూగుల్ ఇట్లాంటి ఒక క్లౌడ్ సర్వీస్ అండ్ ఇంటిగ్రేషన్ టూల్స్ అండ్ కోడ్ రాసుకోవాల్సిన ఐడీస్. ఇవి వెరీ బేసిక్ అండ్ వెరీ స్టాండర్డ్ అన్నమాట. ఇవి మినిమమ్ తెలిసుండాలి. రైట్? సో, వీటిలో నుంచి నేను కొన్ని కొన్ని టాపిక్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రోగ్రామింగ్‌లో వచ్చేసి పైథాన్ చెప్పుకుంటున్నాము, పైస్పార్క్ నేర్చుకుంటున్నాము, ఎస్‌క్యూఎల్ నేర్చుకుంటున్నాము. సో, ఆ టాపిక్స్ అన్నీ నేనైతే కవర్ చేయడం అయితే జరిగింది. సో, ఇవి ఒక జస్ట్ ఓవర్‌వ్యూ చూద్దాం. అసల ఏ ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నామనేది. సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో చూసుకున్నట్లయితే పైథాన్. సో, పైథాన్‌లో ఇది, అది అంటే ఏం లేదు. పైథాన్ బేసిక్స్ కంప్లీట్‌లీ పైథాన్ బేసిక్స్. పాండాస్, పార్కెట్ ఫైల్స్. డేటాబేస్‌లో చూసుకున్నట్లయితే మైఎస్‌క్యూఎల్ డేటాబేస్, రెడ్ షిఫ్ట్. దీంతో పాటు నేను డైనమో డీబీ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డైనమో డీబీ. ఎందుకంటే ఇది బాగా పాపులర్ అవుతుంది ఇప్పుడు డైనమోడిబి. అంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీసెస్. మనదొచ్చేసి ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్ కాబట్టి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీసెస్‌లో ఆల్‌మోస్ట్ ట్రెండింగ్ ఉన్న అన్ని సర్వీసెస్‌ని కూడా కవర్ చేయడం జరిగింది. వాటితో పాటు మెసేజింగ్ అండ్ ఈవెంట్ సర్వీసెస్ ఎస్‌క్యూఎస్, ఎస్ఎన్ఎస్, ఏడబ్ల్యూఎస్ లాంబ్డా, ఈఎంఆర్. దాంతో పాటు డెవలపర్ టూల్స్ చూసుకున్నట్లయితే పైథాన్ ఐడీఈ, గిట్‌హబ్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి, టెర్రాఫార్మ్ ఏంటి, డాకర్స్ ఏంటి అండ్ బిగ్ డేటా కింద వస్తే మనము స్పార్క్ రిలేటెడ్ బేసిక్స్ అండ్ ప్రాజెక్ట్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఉంది. అలాగే ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ టూల్స్ చూసుకున్నట్టయితే కాన్ఫ్లుయెన్స్ పేజ్, డెవాప్స్ గురించి. లైక్ ఏందంటే మీకు టాస్క్‌లు ఎలా అసైన్ చేస్తారు? మీ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి? ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ ప్రాజెక్ట్ అనే టీమ్ మేనేజ్‌మెంట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో, మనం ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే ఆఫ్‌కోర్స్ ప్రాజెక్ట్స్ కూడా ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయంటున్నారు. సో, మనకి ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీరింగ్ అంటే ఆల్‌మోస్ట్ కాదు ఆల్ ఆర్ ఈటీఎల్ డేటా పైప్‌లైన్సే. ఈటెల్ డేటా పైప్‌లైన్స్ ఏంటంటే, ఒక సోర్స్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి, ఇంకొక సోర్స్‌లోకి మనం డేటాని మూవ్ చేయడం. మధ్యలో ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటుంది. అంటే, మనకు ఎలా డేటాని ప్రాసెస్ చేయాలి అనేది. సో, ఆ ఫ్లో అన్నమాట. ఇది ఒక ప్రాజెక్ట్. ఒక ఎస్‌క్యూఎస్ నుంచి ఒక మెసేజ్ రిక్వెస్ట్ వస్తే, అది లాంబ్డాలో ఆ డేటాను ప్రాసెస్ చేసి, ఎస్3లోకి డేటాని ఎలా స్టోర్ చేయాలి. ఇదొక ప్రాజెక్ట్. అంటే, ఈ ప్రాజెక్ట్‌తో మనము
మల్టిపుల్ ప్రాజెక్ట్స్‌ని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇదొక సింగిల్ ఫ్లో అయితే లాంబ్డా ఆర్కెస్ట్రేషన్ ఉంటుందన్నమాట. అంటే ఒక లాంబ్డా మల్టిపుల్ లాంబ్డాస్‌ని హ్యాండిల్ చేస్తది. ఓకే. ఈ టైప్ ఆఫ్ బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ మీకొచ్చిద్ది. సో, దీన్ని గూడా మీరు నేర్చుకుంటే మీరు ఎలా మల్టిపుల్ లాంబ్డాస్‌ని సింగిల్ లాంబ్డా ద్వారా ఎలా హ్యాండిల్ చేయొచ్చో మీకు క్లారిటీ వస్తది. తర్వాత మనము డేటాబేస్‌లో ఉన్న డేటాని లోడ్ చేయాలి అంటే బేసికల్‌గా మనము ఎస్‌క్యూఎల్ క్వెరీస్ వాడుతుంటాము. ఇక్కడ ఎస్‌క్యూఎల్ క్వెరీస్ బదులు ఓఆర్ఎం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్. సో, ఆ కాన్సెప్ట్‌ని అంటే లైక్ ఈ లాంబ్డా పైథాన్ కోడ్‌ని పైథాన్‌ని అండ్ ఎస్‌క్యూఎల్‌ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి? ఎలా మ్యాపింగ్ చేయాలి? అనేది ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. సో, ఇది నేర్చుకోవడం బెనిఫిట్ ఏంటంటే మీరు డేటాబేస్‌తో మీ యొక్క పైథాన్‌ని యూజ్ చేసుకొని డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవ్వచ్చు. దాంతో పాటు ఇంకొక ప్రాజెక్ట్ ఏంటంటే ఏపీఐ సర్వీసెస్. మీరు కావాలంటే ఏదైనా నౌకరీలోకెళ్ళి లేదంటే గూగుల్‌లోకెళ్ళి ఒకసారి ఏదైనా సరే జాబ్ పోర్టల్‌లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఏపీఐ వెబ్ సర్వీసెస్ అని. ఏపీఐ సర్వీసెస్ అని వీటి మీద చాలా జాబ్స్ అయితే ఉన్నాయి మార్కెట్‌లో. సో, ఈ ప్రాజెక్ట్ మీద లైక్ ఈ కాన్సెప్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏడబ్ల్యూఎస్ ఏపీఐ సర్వీస్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ అయితే చేయడం జరిగింది. దీంతో పాటు ఇది ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ అయితే ఫాస్ట్ ఏపీఐ కూడా ఒకటుంటుంది. ఫాస్ట్ ఏపీఐ. ఫాస్ట్ ఏపీఐని యూజ్ చేసుకొని కూడా సర్వీసెస్ అనేవి బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటొచ్చేసి ఇప్పుడు మనము డెవలప్ చేసిన ఏపీఐస్‌ని అలాగే ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్. ఈ రెండిటి మధ్య ఇంటిగ్రేషన్ ఎలా జరుగుతుంది? అంటే 2 అప్లికేషన్స్ ఎలా ఇంటిగ్రేట్ అవుతాయి? ఈ 2 డెవలపర్స్ ఎలా వర్క్ చేస్తారు? ఏ అగ్రీమెంట్‌ని బేస్ చేసుకొని వర్క్ చేస్తారు? అనే కాన్సెప్ట్ క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను. సో, దీనివల్ల బెనిఫిట్ ఏందంటే మీరు డెవలప్ చేసిన రెస్ట్ సర్వీసెస్‌ని ఎవరైతే రియాక్ట్ జేఎస్ అప్లికేషన్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారో, వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటున్నారు అని జెప్పేసి ఒక రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ ప్రాజెక్ట్ లైవ్‌లో క్రియేట్ చేసి అండ్ ఏపీఎస్ అంటే ప్రీవియస్‌గా ప్రాజెక్ట్‌లో డెవలప్ చేసిన ఈ ఏపీఐస్‌ని ఓకే. ఒక రియాక్ట్ జేఎస్ అప్లికేషన్‌లో ఎలా యూజ్ చేసుకోవాలనేది కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. దాంతో పాటు స్పార్క్, పైనయన్నీ కూడా మనం హ్యాండిల్ చేసింది స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాని లేదంటే మీడియం అమౌంట్ ఆఫ్ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలో చూసాము. లేదంటే లైవ్ డేటాని. అలా కాకుండా ఇది వచ్చేసి ఇప్పటి వరకు లైక్ లైవ్ డేటా అంటే 2 ఉంటాయి. లైవ్ స్ట్రీమింగ్, డేటా బ్యాచ్ ప్రాసెసింగ్ అనేసి. ఇప్పటివరకు మనం చూసిందేంటంటే, లైవ్ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలి? లాంబ్డాని యూజ్ చేసుకొని చూసాం. బ్యాచ్ ప్రాసెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందనమాట. ఆ బ్యాచ్ ప్రాసెసింగ్‌లో ఈ ఈ గ్లూ అనే కాన్సెప్ట్ ఒస్తది. గ్లూ ఈటీఎల్. సో, ఇది గూడా ఏందంటే, ఒక S3 బకెట్‌లో ఉన్న డేటాని రీడ్ చేసుకొని, సమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకొని, రెడ్ షిఫ్ట్ అనే డేటాబేస్‌లో స్టోర్ చేస్తాం. సో, ఇది ఒక లార్జ్ ప్రాజెక్ట్. ఇట్స్ లైక్ ఏ బిగ్ డేటా ప్రాజెక్ట్. బిగ్ డేటా ప్రాజెక్ట్. సో, దీన్ని ఎలా చేసామనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో, ఆల్‌మోస్ట్ డేటా ఇంజినీరింగ్ రిలేటెడ్ అన్నీ కూడా కవర్ చేయడం అయితే జరిగింది. వీటితో పాటు నేను మీకొక ఒక చిన్న సజెషన్ ఇద్దామనుకుంటున్నాను. అదేంది అంటే, మనకి మార్కెట్‌లో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. లైక్ డేటా అనలిస్ట్, డేటా ఇంజినీర్, డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ అని. బట్ మీరు ఈ కోర్సుల్ని తీసుకునే ముందు మీకొక చిన్న సజెషన్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, ఆఫ్‌కోర్స్ వీటి యొక్క ప్రైజెస్ అనేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిస్ట్ కావాలి అంటే థౌసండ్స్‌లో ఉన్నాయి, లాక్స్‌లో ఉన్నాయి. ఓకే. 20,000, 30,000, 50,000, 80,000 లాక్స్‌లో కూడా ఉన్నాయి. కానీ ఈ ఈ డొమైన్స్ మీరు ఒకవేళ వీటి మీద కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటే నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను చూడండి. ఈ డేటా అనలిస్ట్ ఉంది కదా! దీన్ని స్కిప్ చేసుకోండి. ఇంకా ఇది ఫ్యూచర్ ఉండదింకా డేటా అనలిస్ట్. సో, డేటా అనలిస్ట్ బేసికల్‌గా డేటా అనలిస్ట్ ఏం చేస్తాడు అంటే మన దగ్గర ఒక డేటా ఉందనుకోండి. సీఎస్‌వి ఏదో ఒక బిజినెస్‌కి సంబంధించిన డేటా ఉందనుకోండి. ఆ డేటా నుంచి ఇట్లాంటి ఒక గ్రాఫ్‌లు క్రియేట్ చేస్తారు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మీరు సింపుల్‌గా ఒక ఎక్సెల్ షీట్ తీసుకెళ్ళి ఒక చాట్‌జీపీటీకి ఇచ్చారనుకోండి ఏమవుతది? అది మీకన్నా గొప్పగా డేటాని అనలైజ్ చేసుకొని ఓకే. ఆ ఇన్‌సైట్స్‌ని తీసుకొని అన్ని పీపీటీస్‌ని క్రియేట్ చేసి ఇస్తుంది. సో, ఇది ఫుల్లీ ఆటోమేట్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఆటోమేట్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఈ ఏరియాలో. అయితే డేటా అనలిస్ట్ అవ్వాలి అంటే మీకు కోడింగ్, కోడింగ్ అనేది సెకండ్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి బిజినెస్ స్కిల్స్. బిజినెస్ స్కిల్స్. ఫస్ట్ ప్రయారిటీ మీకు బిజినెస్ స్కిల్స్. ఆ తర్వాతే మీకు కోడింగ్. సో, మీరు
ఆ డేటా అనలిస్ట్‌లు అవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఒక డేటాని తీసుకొని, ఆ డేటాని ఎన్ని రకాలుగా అనలైజ్ చేయగలుగుతారో అన్ని రకాలుగా అనలైజ్ చేయండి. ఆ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. బిజినెస్ స్కిల్స్‌ని ఇంప్రూవ్. ఆ తర్వాత కోడింగ్‌కి రండి. అంతేగాని డైరెక్ట్‌గా కోడింగొస్తే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ సింపుల్‌గా చెప్పాలంటే. దేర్ ఈస్ నో యూజ్ ద కోడింగ్. ఈవెన్ మీ దగ్గర ఎక్సెల్ షీట్ ఉన్నా, దాని ద్వారా కూడా మీరు గ్రాఫ్స్ అనేవి బిల్డ్ చేయొచ్చు. డేటాని అనలైజ్ చేసుకోవచ్చు. దానికి కోడింగ్ అవసరంలా. సో, ఎట్టి మోస్ట్‌లీ డేటా అనలిస్ట్ అనేది ఆల్‌మోస్ట్ అయిపోయింది. ఫుల్లీ ఆటోమేట్ అయిపోతోంది. నెక్స్ట్ డేటా ఇంజినీర్ కనుకోండి. అంటే మనం నేర్చుకుంది. దీంట్లో కంప్లీట్ కోడింగే. కోడింగ్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. దేర్ ఈస్ నో నీడ్ టు అదర్ స్కిల్స్. బిజినెస్ స్కిల్స్‌తో పని లేదిక్కడ. ఇక్కడ ఎటువంటి బిజినెస్ స్కిల్స్‌తో పని లేదు. ఓన్లీ కోడింగ్ స్కిల్స్ ఇస్ ద ప్రయారిటీ. వై? ఎందుకు కోడింగ్ స్కిల్స్ ప్రయారిటీ అంటే, మన పని ఏంటి అంటే సింపుల్. మన దగ్గర ఒక S3లో డేటా ఉందనుకోండి. ఒక స్టోరేజ్ డివైస్‌లో డేటా ఉంటే, దాన్ని లోడ్ చేసుకొని సమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ క్లీన్ చేసి, మళ్ళీ ఇంకొక స్టోరేజ్ సర్వీసెస్‌లోకి మూవ్ చేయడమే. ఇంతే మన పని. ఇది మన పని. డేటా క్లీనింగ్ ప్రాసెస్ అంతే. సింపుల్ చెప్పాలంటే డేటాని లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని క్లీన్ చేసి రిక్వైర్డ్ డేటాని కలెక్ట్ చేస్తాం. సో, ఇక్కడ మనకి ఎటువంటి బిజినెస్ లాజిక్స్ అవసరం లేదు. ఎటువంటి బిజినెస్ లాజిక్స్ అవసరం లేదు. అయితే ఇక్కడ ఏఐ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే, ఏఐ ఇట్స్ లైక్ అసిస్టెంట్ కింద పనిచేస్తది గానీ, డేటా ఇంజినీర్ రోల్స్‌ని రీప్లేస్ చేయలేదిది. డేటా ఇంజినీర్ రోల్స్‌ని రీప్లేస్ చేయలేదు. బట్ ఇట్ హెల్ప్స్ లైక్ ఏ అసిస్టెంట్. ఏఐ అసిస్టెంట్ కింద మనకు పనిచేస్తది. ఇంకా డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఈ 2 కూడా ఒకే కోవకు సంబంధించినయి. ఈ 2 కూడా ఒకే కోవకు సంబంధించినయి. బట్ ఇన్ కేస్ మీరు ఒకవేళ మీ యొక్క కెరీర్‌ని డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ మీదగా మూవ్ చేయాలి అనుకుంటే, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏందంటే, ప్రోగ్రామ్ అయితే నేర్చుకోవద్దు. డోంట్ స్పెండ్ యువర్ టైమ్ ఆన్ ద ప్రోగ్రామ్. ఇట్స్ కంప్లీట్‌లీ వేస్ట్ ఆఫ్ టైమ్. సారీ. పైథాన్ కూడా నేర్చుకోవద్దు. ఇట్స్ కంప్లీట్‌లీ వేస్ట్ ఆఫ్ యువర్ టైమ్. అయితే ఏం నేర్చుకోవాలి? మీరు కెరియర్‌ని డేటా సైంటిస్ట్ అండ్ మెషిన్ లెర్నింగ్ మీద మీ కెరియర్‌ని మీరు స్టార్ట్ చేయాలి అంటే, మీరు నేర్చుకోవాల్సిన వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్కిల్ ఈజ్ స్టాటిస్టిక్స్. మీకు స్టాటిస్టిక్స్ మీద అవగాహన ఉంటేనే ఈ కోర్స్‌ని స్టార్ట్ చేయండి. లేదు అంటే కోర్స్‌ని స్టార్ట్ చేయొద్దు. ఫస్ట్ మీరు డేటా సైంటిస్ట్, మెషిన్ లెర్నింగ్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ స్టాటిస్టిక్స్‌ని లెర్న్ చేయండి. ఎందుకు స్టాటిస్టిక్స్ లెర్న్ చేయాలి అంటే, ఈ 2 కూడా దీని మీదే డిపెండ్ అయ్యున్నాయి. ఈ డేటా సైన్స్ కానీ, అండ్ మెషిన్ లెర్నింగ్ కానీ, ఈ 2 కూడా ఈ బేస్‌మెంట్ ఏదైతే స్టాటిస్టిక్స్ ఉన్నాయో దాని మీద డిపెండ్ అయినాయి. మీరు డైరెక్ట్‌గా ఇప్పుడు ఆన్‌లైన్ కోర్సెస్, ఆఫ్‌లైన్ కోర్సెస్ ఉన్నాయి గదా! మేము డేటా సైన్స్ నేర్పిస్తాము, మెషిన్ లెర్నింగ్ నేర్పిస్తాం అంటున్నారు గదా! సో, దానికన్నా బెటర్ ఏంది అంటే స్టాటిస్టిక్స్ ఎవరైనా నేర్పిస్తే వాళ్ళ కోర్స్ తీసుకోండి. ఇక్కడ నేర్చుకొని తర్వాత ఇక్కడికి రాండి. ఇక్కడ మీరు చేసేది ఏమీ ఉండదు. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్‌లో యూ ఆర్ డూయింగ్ నథింగ్. ఆల్‌మోస్ట్ అన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయంటే సింపుల్‌గా పైథాన్ బేసిక్స్ నేర్పిస్తాయి. అండ్ పాండాస్ నేర్పిస్తాయి. ఓకే. వీటితో ఒక మోడల్ బిల్డ్ చేసి ఇదే డేటా సైన్స్ అని పంపించేస్తున్నారు. అదే మెషిన్ లెర్నింగ్ అని పంపించేస్తున్నారు. బట్ ఇట్స్ కంప్లీట్‌లీ రాంగ్. మనకి కోడింగ్ అనేది అసలు నథింగ్ ఇక్కడ. కోడింగ్ అనేది ఏమీ ఉండదు. ఈ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్‌లో కోడింగ్ ఈస్ జీరో. జీరో కోడింగ్. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే స్టాటిస్టిక్స్. ఓకే. స్టాటిస్టిక్స్ నేర్చుకొని మీకు క్లారిటీ వస్తే ఆ తర్వాత మీరు ఈ డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోండి. లేదు అంటే ఒకవేళ మీకు స్టాటిస్టిక్స్ అర్థం కావట్లేదంటే సింపుల్‌గా డేటా సైన్స్‌ని స్కిప్ చేసేయండి. అంతే. మీకిది ఎవరు చెప్పరు స్టాటిస్టిక్స్‌ని. మీకేం చేస్తారంటే పైథాన్ బేసిక్స్, పాండాస్ బేసిక్స్ అండ్ మోడల్‌లో ఏదో సూపర్వైజ్డ్, అన్‌సూపర్వైజ్డ్ అని చెప్తారు. సో, సూపర్వైజ్డ్, అన్‌సూపర్వైజ్డ్ అంటే మెషిన్ లెర్నింగ్‌కి సంబంధించినయి ఇవన్నీ కూడా థియరీ రిలేటెడ్. ఇట్స్ నాట్ ఎ ప్రోగ్రామ్ రిలేటెడ్. థియరీ రిలేటెడ్. వన్స్ మీకు ఈ థియరీ మీద ఇది గ్రిప్పొస్తేనే, క్లారిటీ ఉంటేనే దెన్ స్టార్ట్ ద కోడింగ్. లేదు అంటే స్టార్ట్ చేయొద్దు. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్. ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. బాగా వీళ్ళు యుటిలైజ్ చేసుకుంటున్నారు. మీ యొక్క వీక్ పాయింట్‌ని. బట్ యాస్ పర్ మై ఎక్స్‌పీరియన్స్ మీరు డేటా సైంటిస్ట్ అవ్వాలన్నా, మెషిన్ లెర్నింగ్ అవ్వాలి అన్నా ఫస్ట్ మీకు రావాల్సింది ఏంది? స్టాటిస్టిక్స్. ఓకే. సో, స్టాటిస్టిక్స్ చూద్దాం ఒకసారి. చాట్‌జీపీటీ నోడదాం.
వితౌట్ స్టాటిస్టిక్స్ కెన్ ఐ సర్వ్ ఇన్ డేటా సైంటిస్ట్ అండ్ మెషిన్ లెర్నింగ్ డొమైన్. Without static, can you work in data science and machine? Technically, you can write code. Use libraries like scikit-learn, TensorFlow, and train models without deep statics learn. But in reality, so you will struggle to understand why a model works or fails. సో ఒక మోడల్ ఇక్కడ సింపుల్ ఇక్కడ ఈ సింపుల్ దీన్ని బేస్ చేసుకొని మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో మీ దగ్గర మోడల్స్ ఉంటే యూ క్యాన్ బిల్డ్ కోడ్ అయితే బిల్డ్ చేయగలుగుతున్నారు. బట్ ఏమంటున్నాడు, అండర్స్టాండింగ్ వై మోడల్ వర్క్స్. సి ఆ మోడల్ మీరు ఎందుకు బిల్డ్ చేస్తారు? ప్రెడిక్షన్స్ కోసమే. ఆ ప్రెడిక్షన్ ఎలా పనిచేస్తుందో మీకు ఐడియా లేదనుకోండి, దెర్ ఈస్ నో యూస్ టు బిల్డ్ ద మోడల్స్. యాక్చువల్గా మీకు ట్రైనింగ్ అంతా ఎలా ఉంటుందంటే మోడల్స్ బిల్డ్ చేసే దాని మీద ట్రైనింగ్ చేస్తారు, కానీ యాక్చువల్గా ఆ మోడల్స్ ఎందుకు బిల్డ్ చేస్తున్నాము, బిల్డ్ చేయడం వల్ల మెయిన్ యూజ్ ఏంటి అనేది మీకు ఎక్కడ కూడా నేర్పించట్లా. అదే మెయిన్ ప్రాబ్లమ్. సో స్టాటిస్టిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్లో. Deal collecting, make decision or predictions. In simple terms, it helps you to find patterns, relationships, and insights from data. So you can make decisions. See, you can make decisions or predictions easily. So without statistics, it's very difficult to survive. See, if you, bottom line they give mention, if you aim for a serious data science or machine learning career, statistic is the steering wheel of the car. Without it, you might move, but won't control where you are going. సింపుల్ బాటమ్ లైన్. ఓకేనా? సో ఆల్మోస్ట్ ఎలా ఉందంటే మార్కెట్ మోడల్స్ ఎలా బిల్డ్ చేస్తున్నారో చూపిస్తున్నారు, కానీ అసలు ఆ మోడల్స్ బిల్డ్ చేసి ఎలా బిల్డ్ చేయాలి, ఎందుకు బిల్డ్ చేస్తున్నాము, బిల్డ్ చేసిన తర్వాత కరెక్ట్గా మోడల్ వచ్చిందా లేదా అనేది చాలా వరకు ట్రైన్ చేయట్లా. ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ ట్రైనింగ్లో 3 మంత్స్ పైథాన్ బేసిక్సే పోతుంది. ఆల్మోస్ట్ 4 మంత్స్ పైథాన్ బేసిక్సే పోతుంది. లాస్ట్ 2 మంత్స్ ఏదో ఒక మోడల్ తీసుకుంటాడు, డేటా తీసుకుంటాడు, ఏదో బిల్డ్ చేసేస్తాడు, ప్రెడిక్షన్ లెవెల్ వచ్చేసింది, అవుట్‌పుట్ వచ్చేస్తుంది అంతే. సో బెటర్ టు లెర్న్ ద స్టాటిస్టిక్స్ ఫస్ట్. స్టాటిస్టిక్స్ లెర్న్ చేసుకున్న తర్వాత మీరు చేయగలుగుతారు అంటేనే దెన్ గో టు ద డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. స్టాటిస్టిక్స్ రాకుండా డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటే సింపుల్ బాటమ్ లైన్ ఇదే. వితౌట్ సింపుల్ ఏమన్నాడు, కెరీర్ స్టాటిస్టిక్స్ లైక్ ద స్టీరింగ్ వీల్ ఆఫ్ ద కార్. వితౌట్ ఇట్ యూ మైట్, అంటే స్టీరింగ్ వీల్ లాంటిది అనమాట. అది లేకపోతే కార్ ఎటు పోతుందో, ఎక్కడ కంట్రోల్ అవుతుందో అసలు మీకు కంట్రోల్ చేయలేదు, కాబట్టి చేయడం కష్టం. సింపుల్. సో ఇఫ్ యూ వాంట్, ఓకే, లిస్ట్ అవుట్ ఎసెన్షియల్ స్టాటిస్టిక్స్ టాపిక్స్. ఓకే, లిస్ట్ అవుట్ చేద్దాం ఏమేమి టాపిక్స్ ఉంటాయి. నేను ట్రైనింగ్ చాలా విని నాకు కూడా చిరాకు పుట్టేస్తుంది. ఏంటి ట్రైనింగ్, మోడల్స్ బిల్డ్ చేస్తున్నారు, ఎందుకు బిల్డ్ చేస్తున్నారు అని చెప్పట్లా, ఎలా బిల్డ్ చేస్తున్నారు. ఏదో ఒక డేటా ఇచ్చామా, ఒక సూపర్వైజర్ అంటారు, అన్‌సూపర్వైజర్ అంటాడు, ఒక అల్గారిథం అంటాడు. బట్ వాట్ ఈస్ ద పర్పస్, అసలు మెయిన్ ఎందుకు బిల్డ్ చేస్తున్నాం మోడల్ అనేది, ఆ ఇన్ఫర్మేషన్ మటుకు ఎవరి దగ్గర లేదు. సో ఇవి చూడండి, ఇవి టాపిక్స్, ఇవి యాక్చువల్‌గా థియరీ టాపిక్స్. ఇవన్నీ కూడా మీరు చదవాలి, నేర్చుకోవాలి. దాంట్లో తర్వాత కోడింగ్. సింపుల్ చూడండి, గివ్ మీ ఏ లీనియర్ రిగ్రెషన్ కోడ్. చూడండి, ఒక లీనియర్ రిగ్రెషన్ ఇదే అండి, ఇదే కోడ్, మెషిన్ లెర్నింగ్ కోడ్. మీరు చేసే కోడ్ మెషిన్ లెర్నింగ్ కోడ్. గట్టిగా కొడితే ఒక 20-30 లైన్లు కోడ్ కూడా లేదు. ఇదే మెషిన్ లెర్నింగ్ కోడ్, మీరు రియల్ టైంలో వాడేది కూడా. తిప్పి కొడితే ఒక 20 లైన్ల కోడ్ కూడా లేదు ఇది. కానీ ఇక్కడ ఏమీ ఉండదు, డేటా పంపించామా లీనియర్ రిగ్రెషన్ అంటాం. అసలు ఈ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటి, ఈ అవుట్‌ఫిట్ అంటే ఏంటి అనేది మీకు ఏది ఇస్తది అంటే స్టాటిస్టిక్స్. ఆ స్టాటిస్టిక్స్ నేర్చుకుంటేనే మీకు ఈ లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంది, అవుట్‌ఫిట్ అంటే ఏంది, ఎర్రర్స్ అంటే ఏంటి, అసలు ఆ వాల్యూ అనేది ఎలా ప్రెడిక్ట్ అవుతుంది, ఆ డిస్టెన్స్ కాలిక్యులేటర్ ఏంటి అనేది తెలుస్తది. మీరు డైరెక్ట్‌గా వచ్చేసి నేను ఒక డేటా ఇచ్చేసాను, ఆ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసాను, అదేంది దాన్ని ఏమంటారు, టార్గెట్ సైజ్, సారీ, టెస్ట్ డేటా ఏదో తీసుకుంటారు. ఓకే, టెస్ట్ డేటా అనేసి తీసుకుంటారు. మోడల్ 90% వస్తది, హ్యాపీ. 90% వచ్చింది, మోడల్ ఈజ్ రెడీ. ఇదే. ఓకే. సో ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్. సో సింపుల్, మీరేం చేస్తారు అంటే
స్టాటిస్టిక్స్ నేర్చుకోండి. అంతే. ఓకేనా? సో, కోర్స్‌లో అయితే మన కోర్స్‌లో అయితే డేటా ఇంజినీరింగ్ కోర్సు. సో, మన కోర్స్‌లో ఎటువంటి అదర్ స్కిల్స్ అవసరం లేదు. సింపుల్‌గా కోడింగ్ నేర్చుకుంటే సరిపోతుంది. సోర్స్ ఏది, డెస్టినేషన్ ఏది అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ నేర్చుకుంటే యూ కెన్ బిల్డ్ ఈటీఎల్ డేటా పైప్‌లైన్స్. సో, వన్స్ మీరు డేటా పైప్‌లైన్స్ బిల్డ్ చేయగలిగితే సో, ఇక్కడ బెనిఫిట్ ఏంది అంటే మనం డేటా ఇస్తున్నాము. సో, డేటా సైంటిస్ట్‌లు గాని, మెషిన్ లెర్నింగ్ గాని, డేటా అనలిస్ట్‌లు గాని మనం పంపించిన డేటాను వాళ్ళు యుటిలైజ్ చేసుకొని మోడల్స్ క్రియేట్ చేస్తున్నారు. సో, మన దగ్గర డేటా ఉంది అంటే, వాళ్ళేవైతే చేయగలుగుతున్నారో అవి మనం గూడా చేయగలుగుతాం. ఎప్పుడు మనకి స్టాటిస్టిక్స్ ఒస్తే. మనకు మళ్ళీ కోడింగ్ రావాల్సిన అవసరం లా. మనకు ఆల్రెడీ కోడింగొచ్చు. స్టాటిస్టిక్స్ ఒచ్చిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ అనుకోండి. ఈ మాడ్యూల్స్ ఉన్నాయి చూడండి. స్టాట్ మోడల్స్, మ్యాట్‌ప్లాట్‌లిబ్, కెరాస్, టెన్సర్‌ఫ్లో, స్కైట్-లెర్న్ ఈ ఈ మాడ్యూల్స్ యూజ్ చేసుకొని యూ కెన్ ఆల్సో బిల్డ్ యువర్ ఓకే. మోడల్స్. సింపుల్. ఓకే. స్టార్ట్ చేసుకోండి. ఐ విల్ సపోర్ట్ యూ. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.